ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్. కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడు చూపిస్తున్నారు సూర్య. ఈ సమ్మర్ కి కరుపుతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ఈ కోలీవుడ్ స్టార్ ఇకపై కూడా ఇదే స్పీడ్ చూపించేందుకు రెడీ అయ్యారు. సూర్య అభిమానులు ఎంతో స్పెషల్ గా ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేయటంతో విశ్వనాథ్ అండ్ సన్ సినిమా నుంచి సాలిడ్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. కరుప్పు సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన సూర్య బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లతో 2026 హ్యాట్రిక్ పై కన్నేశారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా వచ్చే నెల 14న థియేటర్స్ లోకి వస్తోంది. బైలింగ్వెల్ సినిమాగా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ తో హైప్ బిల్డ్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా సినిమా నుంచి సెకండ్ లిరికల్ గా కలర్ఫుల్ సాంగ్ విడుదల చేసి సూర్య అభిమానుల ఎగ్జైట్మెంట్ ని డబుల్ చేశారు మేకర్స్. ఆగస్టులో విడుదలవుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తో పాటు సూర్య నుంచి ఈ ఇయర్ మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. సూర్య 47వ సినిమాగా మలయాళ డైరెక్టర్ జీతూ మాధవన్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్ గా సూర్య బర్త్డే సందర్భంగా క్రేజీ పోస్టర్ తో విషెస్ కూడా అందించారు మేకర్స్. సూర్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా, నస్లేన్ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. 2026 హ్యాట్రిక్ హీరోగా రికార్డు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్న సూర్య లైనప్ వేరే లెవెల్లో ఉంది. పాన్ ఇండియా బ్యానర్ హోంబలే నిర్మాతలతో ఓ ప్రెస్టీజియస్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సూర్యతో జై భీమ్ని తెరకెక్కించిన డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సూర్య లైనప్ లో లోకేష్ కనగరాజు తెరకెక్కించాల్సిన రోలెక్స్, అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ కరుప్పుకి సీక్వెల్ కూడా ఉంది. మరి ది వన్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సూర్య ఈ ప్రెస్టీజియస్ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. హీరోల బర్త్డేస్ లేదా స్పెషల్ అకేషన్లు వస్తేనే మన మేకర్స్ కి అప్డేట్ గుర్తొస్తాయా? సినిమా గ్లిమ్స్, టీజర్, పోస్టర్ రివీల్ చేయాలంటే అకేషన్ ఉండాల్సిందేనా? మరి బ్యాక్ టు బ్యాక్ మంత్స్ తో వస్తున్న మెగాస్టార్ పవర్ స్టార్ కి సంబంధించిన బిగ్ అకేషన్స్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్న సర్ప్రైజ్లేంటి? ఇంతకీ మెగా ఫ్యాన్స్ అంచనాల సంగతేంటి? మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ సెకండ్ కొలాబరేషన్ లో తెరకెక్కుతున్న మెగా 158 పై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు 2 స్కెడ్యూల్స్ పూర్తి చేసిన మేకర్స్ ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా సాలిడ్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో సినిమాలో మెగాస్టార్ న్యూ మేక్ ఓవర్ ఏ రేంజ్ లో ఉంటుందోనని ఎగ్జైట్ అవుతున్నారు మెగా అభిమానులు. దీనికి తోడు ఈ సినిమా కోసం చిరు సాలిడ్ వర్కౌట్స్ చేయటంతో బర్త్డే ట్రీట్ పై నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్డేకి డబుల్ సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. బాబీ డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ సినిమా నుంచి అప్డేట్ కన్ఫర్మ్ కావటంతో విశ్వంబర సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆశతో ఎదురుచూస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరాకి విడుదలంటూ రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే మేకర్స్ దీనిపై రెస్పాండ్ కాకపోవటంతో విశ్వంబర రిలీజ్ పై స్టిల్ డైలమా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆగస్టులో చిరు పుట్టినరోజుకి డబుల్ ట్రీట్ కావాలంటున్న మెగా ఫ్యాన్స్ సెప్టెంబర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డేకి సంబంధించి వినిపిస్తున్న OG2 సాలిడ్ అప్డేట్ పై ఎగ్జైట్ అవుతున్నారు. ప్రెజెంట్ OG2 స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టిన డైరెక్టర్ సుజిత్ మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనుల్ని సైతం సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ అభిమానులకి బిగ్ సర్ప్రైజ్ గా OG2 కి సంబంధించి ఓ స్పెషల్ యానిమేషన్ వీడియోని రిలీజ్ చేసే ప్లానింగ్ తో ఉన్నారట. మొత్తంగా వచ్చే 2 నెలలు మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమాల అప్డేట్స్ తో బిగ్ ఫెస్టివలే అంటున్నారు జనాలు. వెల్కమ్ టు జడల్ జమానా అంటూ పారడైజ్ అప్డేట్స్ ఇస్తున్న నాని రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. పక్కా సినిమా వాయిదా అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ పై న్యాచురల్ స్టార్ నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదు. మరి థియేటరికల్ రైట్స్ పరంగా భారీ బిజినెస్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? ప్రచారంలో ఉన్న తేదీకైనా ది పారడైజ్ థియేటర్స్ లోకి వస్తుందా? న్యాచురల్ స్టార్ నాని కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ది పారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ది పారడైజ్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అయితే మార్చి 19 నుంచి ఆగస్టు 21కి షిఫ్ట్ అయిన ది పారడైజ్ మళ్లీ వాయిదా అనే ప్రచారం ఓ రేంజ్ లో జరుగుతోంది.
అయినా నాని టీం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అసలు షూటింగ్ ఎందాకా పూర్తయిందని చర్చించుకుంటున్నారు నాని అభిమానులు. ప్రెజెంట్ ముచ్చింతల్లో సూపర్ ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటోంది నాని ది ప్యారడైజ్ సినిమా. మార్చ్ నుంచి ఆగస్టుకి వాయిదా పడిన ఈ పాన్ ఇండియా సినిమా టాకీ పార్ట్ కూడా ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ సాంగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ ది ప్యారడైజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ని వెతికే పనిలో మేకర్స్ ఉన్నట్లుగా న్యూస్ వినిపిస్తోంది. వన్స్ హీరోయిన్ ఫైనల్ అయిన తర్వాత ఈ సాంగ్ షూటింగ్ పూర్తయ్యాకే ది ప్యారడైజ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ మేకర్స్ అఫీషియల్గా ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే నాని ది ప్యారడైజ్ సినిమా మరో నెల రోజులు వెనక్కి వెళ్లేలా కనిపిస్తోంది. దీంతో సెప్టెంబర్ 24నే ఈ పాన్ ఇండియా సినిమా థియేటర్స్లోకి వస్తుందని ఇండస్ట్రీ సర్కిల్స్లో వినిపిస్తోన్నమాట. దీంతో నాని టీం నుంచి వీలైనంత త్వరగా కొత్త రిలీజ్ డేట్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కోసం క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి డిజిటల్ రైట్స్తో పాటు థియేట్రికల్ పరంగా భారీ బిజినెస్ చేస్తోన్నది ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. 2 వారాలుగా చాలా సందడిగా కనిపిస్తోంది ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సెకండ్ వీక్ లో వచ్చిన లెనిన్, అలాగే లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయి హాలీవుడ్ సినిమా ది ఒడిస్సీ జనాలని థియేటర్స్ కి రప్పిస్తోంది. ఇక లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన జననాయగన్ సినిమాతో పాటు మరో 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఈ శుక్రవారమే విడుదలవుతున్నాయి. తమిళనాడు సీఎం దళపతి విజయ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా జననాయగన్ థియేటర్స్లో సందడి చేస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో అభిమానుల ముందుకొచ్చేశాడు జననాయకుడు. అయితే విజయ్ ప్రెస్టీజియస్ సినిమా బాక్సాఫీస్ బరిలో ఉన్నప్పటికీ చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు కిరణ్ అబ్బవరం. సినిమా రిలీజ్ శుక్రవారమే అయినా ఈ గురువారమే గ్రాండ్ ప్రీమియర్స్తో వచ్చేస్తోంది చెన్నై లవ్ స్టోరీ. దీనికి తోడు ఈ కల్ట్ లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ చేయడంతో ఆడియన్స్ లో అటెన్షన్ పెరిగిపోతోంది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ హీరోయిన్ గా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ జనరేట్ అయింది. రవి నంబూరుని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఎస్కేఎన్ నిర్మించిన చెన్నై లవ్ స్టోరీ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు సాయి రాజేష్. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ఈ సినిమాకి బిగ్ అసెట్. దీనికి తోడు సినిమా కల్ట్ లవ్ స్టోరీ అంటూ ఇప్పటికే క్రేజీ ప్రమోషన్స్ తో ఆదరగొట్టారు మేకర్స్. ఇప్పుడు ఓ బేబీకి కలిసొచ్చిన ప్రీమియర్స్ స్ట్రాటజీని చెన్నై లవ్ స్టోరీ సినిమాకి సైతం అప్లై చేస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీ సినిమాతో పాటు ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది ది ఇండియా స్టోరీ. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా కాంట్రవర్సీ సబ్జెక్ట్ తో వస్తోంది. వ్యవసాయంలో పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడడంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వాటి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల కథాంశంగా ది ఇండియా స్టోరీ తెరకెక్కింది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాలు ఆడియన్స్ నుంచి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో వెయిట్ అండ్ సీ. శ్రీ విష్ణు సినిమా నుంచి క్రేజీ అప్డేట్. నేను రెడీ నుంచి స్పెషల్ సాంగ్ ప్రోమో, టైటిల్ మార్చుకున్న చిన్న సినిమా. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. టాక్సిక్ సినిమా నుంచి విడుదలైన మనసాగదే పాట ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే నెల 26న ఆడియన్స్ ముందుకొస్తోంది. హాయ్ సినిమా నుంచి విడుదలైన రసగుల్లా సాంగ్ ఆకట్టుకుంటోంది. నయన్తార, కవిన్ జోడీగా నటించిన ఈ సినిమా వచ్చే నెల 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మైత్రి నిర్మాతలు తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి షూటింగ్ లొకేషన్ వీడియో విడుదల చేశారు మేకర్స్. రంభా, ఊర్వశి, మేనకా సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ఆడియన్స్ ముందుకొస్తోంది. నేను రెడీ సినిమా నుంచి నర్గిస్ ఫక్రీ స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదలైంది. హవీష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. న్యూటన్ థర్డ్ లా సినిమా నుంచి విడుదలైన దమ్ దమ్ రెట్రో సాంగ్ ఆకట్టుకుంటోంది. సుమంత్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లోకి వస్తోంది. కర్మాఖ్య సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న ఆడియన్స్ ముందుకొస్తోంది. అదే నీవు అదే నేను సినిమా నుంచి టీజర్ విడుదలైంది. రొమాంటిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 31న ఆడియన్స్ ముందుకొస్తోంది. మండాడి సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. సూరి, సుహాస్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాటి 10 మార్క్స్. మరిన్ని ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. Bye bye. Fashion partner Shoppers Stop.